నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ గా పేరుగాంచిన నీడిగుంట అరుణపైతే రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ను ప్రయోగించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం అయితే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నీడిగుంట అరుణపై అయితే వ్యక్తుల అపహరణ, రహస్యంగా నిర్బంధించడం, దాడులు చేయడం, నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు దోచుకోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ కేసులకు సంబంధించి ఆమె ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆమె కార్యకలాపాల వల్ల శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతున్నట్లయితే అధికారులు నిర్ధారించడంతో పీడీ చట్టాన్నైతే అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇక అరుణతో పాటు నెల్లూరు నగరానికి చెందిన భూపతి జయప్రకాష్, అలాగే కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన రాజాలపై కూడా పీడీ యాక్ట్ను ప్రభుత్వం ప్రయోగించింది. ఇక ప్రజా భద్రతకు విఘాతం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులైతే స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ గా పేరుగాంచిన నీడిగుంట అరుణపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ను ప్రయోగించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులైతే తెలిపారు. ఇక జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నీడిగుంట అరుణపై అయితే వ్యక్తుల అపహరణ, రహస్యంగా నిర్బంధించడం, దాడులు చేయడం, నకిలీ పత్రాలు సృష్టించి దాడులు దోచుకోవడం, డబ్బులైతే దోచుకోవడం వంటి తీవ్రమైన ఆరోపణలైతే ఉన్నాయి. ఇక ఈ కేసుకు సంబంధించి ఆమె ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అయితే అందిస్తారు. చెప్పండి మల్లికార్జున్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు చేసేందుకు పోలీస్ యంత్రాంగం గట్టిగా కృషి చేస్తుంది. ఇందులో భాగంగా లేడీ డాన్ ఇడుగుంట అరుణపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు ఆల్రెడీ జారీ చేసేసింది. నెల్లూరుకు చెందిన లేడీ డాన్ ఇడుగుంట అరుణపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ కూడా ప్రయోగించింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ నుంచి అందిన ప్రతిపాదన ఆమోదం వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం కూడా ఉత్తర్వులు జారీ చేశారు. వ్యక్తులను అపహరించడం, రహస్యంగా నిర్బంధించడం, దాడులు చేయడం, నకిలీ పత్రాలు సృష్టించి డబ్బు దోచుకోవడం తదితర అభియోగాలు కూడా ఆరోపణలు అరుణపై ఉన్నాయి. వీరికి సంబంధించిన కేసులు ఆమె ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్న కారణంతో ఆమెపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించింది. ఆమెతో పాటు నెల్లూరు నగరానికి చెందిన చింతల భూపతి, సుద్దమ్మల జయప్రకాష్, కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన అంకెం రాజాలపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే పోలీసులు కూడా వెల్లడించారు. గతంలో కేసులు ఎక్కువ ఉన్న వారిపై కూడా పీడీ యాక్ట్ ప్రవేశపెడుతున్నారు. నెల్లూరు నగరంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్ ఫర్ ద అప్డేట్.